హల్లెలూయా. మంచిది. ఈరోజు సాక్షి మ్యాగజైన్లో ఒక చిన్న స్టోరీ ఒకటి చదివాను. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెళ్ళయింది, 2 ఏళ్లకు డైవర్స్ తీసుకున్నాడు. ఏం కష్టం వచ్చిందో తనకు తెలియదు. విడాకులు తీసుకున్నాడు. మరి విడాకులు తీసుకున్న తర్వాత తను ఒంటరిగా బ్రతకలేకపోతున్నాడు. ఎవరొకరు తోడు కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తల్లిదండ్రులకు దూరంగా బ్రతుకుతున్నాడు, ఒంటరిగా బ్రతుకుతున్నాడు. ఎవరొకరు తోడు కావాలి అని అనుకున్నప్పుడు అతడు వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతున్నప్పుడు ఒక డేటింగ్ యాప్ అని ఒకటి ఉంది. డేటింగ్ అంటే సహజీవనం. జనరల్గా భారతీయ సంప్రదాయం ఏమి, బైబిల్లో అయితే పెళ్లి చేసుకున్న తర్వాతే భార్యాభర్తలు కలిసి ఉండాలి, స్త్రీ పురుషులు కలిసి ఉండాలి. కానీ ఇప్పుడు కొత్త ఒక సంప్రదాయం, పెళ్ళి కాకుండానే కలిసి బ్రతకొచ్చు. రీసెంట్గా కోర్టు కూడా అది తప్పేం కాదని ఇచ్చింది అనుకోండి. అది కరెక్ట్ కాదు. సహజీవనం అన్నీ పెళ్ళి కాకముందే. అలా సహజీవనం ఇష్టపడే వాళ్ళ అందరినీ ఒక చోట చేర్చి ఒక అబ్బాయిని అమ్మాయిని కలిపి డేటింగ్ చేసే ఒక యాప్ అతను చూశాడు. ఆ యాప్ ద్వారా చిన్న ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత, ఆ ఫార్మాలిటీస్ కూడా దాదాపు ఒక 50,000 ఖర్చు అయింది. తర్వాత ఒక అమ్మాయి తనకు పరిచయం అయింది. పరిచయమైన అమ్మాయితో తను చాలా బాగా మాట్లాడేది. తన బాధ అంతా చెప్పుకున్నప్పుడు తను ఓదార్చేది. తనకు చాలా బాగా నచ్చింది. అయితే ఎలాగైనా సరే నన్ను, నా బాధను, నా కష్టాన్ని, నా స్థితిని అర్థం చేసుకొని నన్ను ఓదారుస్తూ ఎప్పటికప్పుడు నేనున్న స్ట్రెస్లో, అంటే నేనున్న ఉద్యోగరీత్యా ఆ రకమైనటువంటి ఒత్తిడిలో ఆమె చెప్పే మాటలు తనకు రిలీఫ్గా ఉండేవి, ఓదార్పునిచ్చేవి. కాబట్టి తను పెళ్లి చేసుకోవాలి అని తను ప్రపోజ్ చేసినప్పుడు, సరే చేసుకుందాం, పలానా తారీఖున కలుద్దామని ఒక డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చిన తర్వాత సరే ఇంకా కలవడానికి ముందు కాస్మోటిక్స్ కానీ, తర్వాత ఇంకొకటి అని రూమ్ బుక్ చేయడానికని రకరకాలుగా ఇంకొక దాదాపు ఒక 50,000 వరకు అకౌంట్లు వేసాడు. దాదాపు ₹1,00,000 మీరు ఈరోజు వెళ్ళి చూడండి, ₹1,00,000 దాకా ఇచ్చాడు. తీరా డేట్ వచ్చింది. ఆ రోజు వెళ్ళి తను కలవాలి, పలానా రూమ్లో ఉంటుంది, బుక్ చేశాను రండి అని వెళ్ళి చూసినప్పుడు ఆ రూము లేదు, ఆ బుక్ చేసిన నంబరు లేదు. నేను మోసపోయాను అని అతను ఇట్లా ఫేక్ డేటింగ్ యాప్స్ ద్వారా నేను బాధపడ్డాను, మోసపోయానని తను చెప్పుకున్నాడు. మోసం చేయడం. అఫ్కోర్స్ మనం చదివిన ఈ స్టోరీలో తెలియని వారు మోసం చేశారు. అంటే ఎప్పుడైనా మోసం ఎప్పుడు జరుగుతుందంటే నమ్మితేనే మోసం జరుగుతుంది. తన బాధల్లో తల్లిదండ్రులు నమ్మకుండా, వారి మీద ఆధారపడకుండా, ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి సోషల్ మీడియాలో ఎవరెవరో పరిచయం అవుతుంటారు. మనం వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు. అలాంటి వారిని నమ్మి అతను మోసపోయినట్లుగా మనం చూస్తాం. ఏదో ఒక రకంగా మోసాలని జరుగుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు నమ్మిన వారే, వెంట ఉన్నవారే, తెలిసిన వారే మనకు ఎదురు తిరిగితే, మోసం చేస్తే మన పరిస్థితి ఏంటి? ఎవరో తెలియకపోతే సరేలే నా కర్మ, నేను అనవసరంగా వారి మీద నమ్మాను అని అనుకోవచ్చు. మనతో ఉండి, మనతో తిరిగి, మనతో తిని సందర్భం వచ్చినప్పుడు మనకు మోసం చేస్తే, మనకు అన్యాయం చేస్తే మరి ఆ వ్యక్తి ఎలా బ్రతకాలి? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? అలాంటి స్థితి ఎవరికైనా కలిగిందా అంటే ఖచ్చితంగా బైబిల్లో అలాంటి స్థితులు గుండా వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. నమ్మిన వారే మోసం చేసిన పౌలు అంటాడు, కపట సహోదరుల మోసంలోను, నమ్మిన సహోదరుల మోసంలోను అంటాడు. నమ్మి కూడా ఆయన మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. మనం ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం
30వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికి ప్రాణం విసికినందున రాళ్ళురువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడని యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దావీదు గురించి. 55వ అధ్యాయంలో దావీదు సౌలు చేత తరమబడ్డాడు అని. సౌలు జీవితంలో దేవునికి ఆజ్ఞను ధిక్కరించినప్పుడు దురాత్మ వచ్చి సౌలును బాధించేది. ఎప్పుడైతే దురాత్మ వచ్చి సౌలును బాధించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అబ్నేరు అనే అతని యొక్క సైన్యాధిపతి అంటాడు, అయ్యా, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను వీణను చాలా బాగా వాయించగలడు. ఆ సంగీతాన్ని మీరు విన్నప్పుడు ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి దురాత్మ పోతుంది. మీకు ఇష్టమైతే నేను ఆ వ్యక్తిని పిలిపిస్తాను అంటాడు. దావీదు గొల్లియాతును చంపక ముందు జరిగినటువంటి స్టోరీ ఇది. అంతకుముందే దావీదు సౌలును కలిసినట్లుగా మనం చూస్తాం. మీరు కానీ 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయాకు కుమారులు ఒకను చూచితిని. అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి ఉన్నాడు, మరియు యెహోవానికి తోడుగా ఉన్నాడనగా సౌలు అంటాడు, యెషయా యొద్దకు దూతలు నంపి గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుని దావీదు నా యొద్దకు పంపమంటే 21వ వచనంలో దావీదు సౌలు యొద్దకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలుకు ఏం పుట్టింది? బహు ఇష్టము పుట్టింది. చూడండి, దావీదు పట్ల సౌలుకు బహు ఇష్టము బహు ప్రేమ ఎందుకు పుట్టింది అంటే తనలో ఉన్న బాధను తొలగించడానికి ఒక వ్యక్తి వచ్చాడు అని. ఎప్పుడైతే దావీదు వచ్చి దురాత్మతను పట్టినప్పుడు ఆ యొక్క సితార వాయించాడో, వీణ వాయించాడో, దురాత్మ వెళ్ళిపోయింది. దానికి తోడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు అతని బహు ఇష్టం పుట్టి అంటాడు, నా అనుగ్రహం నీకు కలిగింది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. చూడండి, మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను. సౌలుకు అవసరం, ఏం అవసరం? తనలో ఉన్న బాధ పోగొట్టుకోవాలంటే ఆయన వీణ వాయించాలి. కాబట్టి అతని పట్ల ప్రేమ కలిగింది, కాబట్టి అతని పట్ల ఇష్టం పుట్టింది, కాబట్టి అప్పుడు తన అంతఃపురంలో ఉంచుకోవడానికి తన అనుగ్రహం కలిగింది, నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత కాలంలో గొల్లియాతు యుద్ధానికి వచ్చినప్పుడు అందరూ కూడా భయపడుతున్నప్పుడు దావీదు ఒక్కడే యుద్ధం చేసి వారికి విజయాన్ని అనుగ్రహించాడు. విజయాన్ని చేకూర్చిన తర్వాత దావీదు యొక్క యుద్ధ నేర్పరితనాన్ని ఆయన గమనించి ఆయన ఏం చేశాడంటే 18వ అధ్యాయం చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనకు పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట దావీదు ఒక వీణ వాయించువాడిగా అంతఃపురంలోకి వచ్చాడు. తర్వాత ప్రజలందరూ, సైనికులందరూ భయపడుతున్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని జీవం గల దేవుని తిరస్కరించడానికి, జీవం గల దేవునికి సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అనే ధైర్యంతో యుద్ధము యెహోవాదే, కత్తి చేతను ఈట చేతను ఆయన రక్షించేవాడు కాదు, ఆయన నమ్మిన వారి పక్షాన ఆయన ఉంటాడు, ఆయన నమ్మితే చాలు అని ఆయన నమ్మిన వారి పట్ల దేవుడు ఎలాంటి ఆశ్చర్యకార్యాన్ని
జరిగిస్తాడో తెలియచేసిన వ్యక్తి దావీదు. దాన్ని బట్టి ఇప్పుడు దావీదుకు ఒక ప్రమోషన్ వచ్చింది. ఏంటి? ఆ అంతఃపురంలో సైనికులకు ఎవరైతే యోధులు ఉన్నారో, బలమైన పరాక్రమశాలులు ఉన్నారో, వారి మీద కూడా ఆయన్ను, ఈ దావీదును అధికారిగా నియమించాడు. ఎందుకు నియమించాడు? ఆయన యుద్ధం ఎవరి కోసం చేస్తున్నాడు? రాజ్యం కోసం చేస్తున్నాడు, రాజ్య యొక్క క్షేమం కోసం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రమోషన్ ఇచ్చాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. యోధుల మీద అతను నియమించను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. తర్వాత ఒక యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు 6వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటి నుండి తంబురలతోనూ సంబరముతోనూ వాద్యముతోనూ పాడుచు ఏమని పాడారు? సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అని హతము చేసిరని స్తోత్రము ఆయనకు పాటలు పాడినట్లు మనం చూస్తాం. ఏం జరిగింది? ఈరోజు వాస్తవాన్ని జీర్ణించుకోలేని చాలామంది కూడా, ఓర్చుకోలేని చాలామంది కూడా, ఎవరో చేసి వారు కష్టపడిన దాన్ని బట్టి దేవుడు వారికి కృపను అనుగ్రహిస్తే, లేకుంటే వారు కష్టపడిన దాన్ని బట్టి ఒక ప్రమోషన్ వస్తే, వారు కష్టపడిన దాన్ని బట్టి వారికి ఒక ఉద్యోగం వస్తే, వారు కష్టపడిన దాన్ని బట్టి వారి కుటుంబాన్ని కట్టుకుంటే, అది ఓర్వలేని వారు, చేతకాని వారు, చేయలేనటువంటి వారు దాన్ని చూసి నేను చేయలేకపోయినా పలానా వ్యక్తి ద్వారా రాజ్యానికి క్షేమం కలిగింది అని సంతోషించాల్సింది పోయి, నన్ను కాకుండా రాజునని నన్ను మర్చిపోయి నాకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది పాటలు పాడతారా? అంటే మనుషులందరూ కూడా దావీదు వైపు వెళ్ళిపోయారా? దావీదు ప్రతిభే కనిపిస్తుందా? నేను రాజును కాదా? ఏం చేస్తాడు? రాజ్యం తప్ప ఏం తీసుకుంటాడు? అసలు చంపితే ఈ రాజ్యం ఎవరిదవుతుంది అనే అసూయ తనలోకి వచ్చింది. చూడండి, ఒకవేళ ఆ రోజు దావీదుని ఇంకొద్దిగా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా కష్టపడి ఉండేవాడు కదా. ఈ రోజుల్లో చాలామంది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో మేము చెప్తాం, పెర్ఫార్మెన్స్ అప్రోజల్ అనేది ఒకటి ఉంటుంది. ఎవరైతే కష్టపడతారో ఆ కష్టాన్ని గుర్తించి పొగిడి అతనికి అందరి ముందు అతను పడిన కష్టాన్ని ఒక గుర్తింపునివ్వడం. అది లేదు సౌలులో. కష్టపడేది ఆయన, రాజ్యం కోసము ప్రాణాన్ని తెగించి పోరాడేది ఆయన, కానీ ఘనత మాత్రం నాకే రావాలి అనే తత్వం. ఈరోజు చాలామంది అలానే ఆలోచిస్తారు. సొమ్మొక్కడిది సోకొక్కడిలాగా, కష్టమే ఒకరిది, పైకి మాత్రం దాన్ని పేరుని సంపాదించుకున్న ఒకరు. ఈ అసూయను బట్టి విషపు చూపు చూపి ఆ రోజు నుంచి దావీదును సౌలు చంపాలనుకున్నాడు. మీరు కానీ ఇంతకు ముందు చదివిన అధ్యాయంలో, అంటే 55వ అధ్యాయంలో ఆయన అంటాడు, దావీదు చూడండి, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతాను. దాని మధ్య నాశన క్రియలు జరుగుతున్నవి, వంచనయు కపటము దాని అంగడి వీధుల్లో మానక జరుగుతున్నవి. ఇప్పుడు ఏమంటున్నాడు? నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల దాన్ని సహింపవచ్చును. పోనీలే, తెలియనివాడు నా శత్రువు, నాకు అతనికి పడదు అనుకోవడానికి లేదు. నా మీద పగుపట్టినవాడు నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టినవాడు కాదు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు అని అంటున్నాడు. ఎవరు? తన మీదకి బలత్కారంగా లేచింది, చంపడానికి చూసింది ఎవరంటే పరిచయస్తులే. అంతకుముందు ప్రేమతో చూసిన వారే, ప్రేమను చూపించిన వారే. దావీదు జీవితాన్ని మనం గమనిస్తే, సౌలు దురాత్మతో బంధించబడినప్పుడు, దురాత్మ అతని మీదకి వచ్చినప్పుడు దావీదుకు అవసరం ఉంది కాబట్టి చాలా ప్రేమగా చూసుకున్నాడు. రాజ్యం పరిస్థితి బాగలేనప్పుడు దావీదు రాజ్యం కోసం పోరాడినప్పుడు బాగానే ఉంది,
కానీ రాజ్యంలో మాత్రం ఎవ్వరు కూడా దావీదును పొగడకూడదు. దావీదు వలన ఈరోజు మనం క్షేమంగా ఉన్నాము అని అనకూడదు. అతను జరిగించిన సూర్యకార్యాలను బట్టి ఎవరు కూడా దావీదును పొగడకూడదు, నన్నే పొగడాలి. దావీదు ఆ యొక్క సౌలు యొక్క మనస్తత్వం అంతకు ముందు కూడా బయటపడుతుంది. మీరు గమనించారో లేదో, మీరు హగగును ఆ యొక్క అమేలకులు మొత్తాన్ని చంపమన్నప్పుడు సౌలు చంపడు. చంపకపోగా బలమైన వాటిని దాచి హగగును పట్టుకుంటే సమయాలు వచ్చి వాటిని చంపుతాడు. నువ్వెందుకు ఇలా చేశావు అని అరిసినప్పుడు అని అంటాడు, నువ్వు మనుషుల ముందు అరవద్దు, పై వారి ముందు ఘనత కలగచేసేటట్లుగా నన్ను ఘనపరచు అంటాడు. చూడండి, మనుషుల యొక్క ఘనత కోసం ఆయన ప్రాకులాడే వ్యక్తిగా ఉన్నాడు. రాజుగా మరి ఆయన జరిగించిన కార్యాలు ఉండవా? రాజు యొక్క అధికారము, రాజు యొక్క ఆయన శక్తి ఏమవుతుంది? డిజిగ్నేషన్ ఉంటే సరిపోదు, దాని తగ్గట్టుగా పని మనం చేయాలి, కష్టపడాలి. దాన్ని బట్టే దానికి ఆ హోదాకు ఒక అందం వస్తుంది, దాన్ని బట్టే ఆ హోదా గణపరచబడుతుంది. మనం ఎక్కడ పని చేసినా మన గొప్పవారం అనుకొని ఏ పని చేయకుండా మన కింద వారు చేయాలనుకోవడం మూర్ఖత్వం. దాన్ని బట్టి ఆయనకి ఏమీ చేత కాదు, మనల్ని అయితే విసిగిస్తాడు అని మనల గురించి అనుకుంటారు, మనల గురించి తప్పుగా అనుకుంటారు. సౌలు మనస్తత్వం కూడా అదే. అని అంటాడు, నేను తరుమబడుతున్నాను, నా శత్రువులు నన్ను తరుముతున్నారు, కానీ వీరు శత్రువులు కాదు, వారి మధ్య నేను కొంతకాలం ఉన్నా, వారు నా పరిచయస్తులే, నా చెలికారే, నా స్నేహితులే, నా బంధువులే అంటున్నారు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో దావీదు మీద ఆయన విషపు చూపు చూపినప్పుడు దావీదు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన కింద మనం చదివాం కదా, ఏమని ఉంది? అది 55వ అధ్యాయంలో, పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని 7వ వచనం, అరణ్యంలో నివసించి ఉందినే అనుకొంటిని అంటున్నాడు. చూడండి, 6వ వచనంలో ఏమని, ఆహా గువ్వ వలె నాకు రెక్కలు ఉన్నాడు, అలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే, త్వరపడి దూరంగా పోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందినే అనుకున్నాడు. ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? సౌలు తరిమినప్పుడు అడవిలోకి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఎవరు తనకు తోడు రాలేదు, ఎవరు తన దగ్గర లేరు. నమ్మిన వారే, ఆశ్రమించిన వారే నిర్దాక్షిణంగా చంపాలని చూసినప్పుడు తప్పించుకొని పారిపోయాడు. అయితే తను ఒంటరిగా ఉన్నప్పుడు, తను బాధపడుతున్నప్పుడు దావీదు యొద్దకు కూడా కొందరు వచ్చారంట. చూడండి, తను అడవిలోకి పారిపోయినప్పుడు, సౌలు చేత తరమబడుతున్నప్పుడు దావీదును వెతుక్కుంటూ కొందరు వచ్చారు. మనం అనుకుంటాం మన బాధల్లో, మన కన్నీళ్ళల్లో, కష్టాల్లో ఎవరైనా మనం వెతుక్కుంటూ వచ్చి మనతో కూడా ఉంటే మనకు చాలా సంతోషం వస్తుంది, చాలా మనకు ఒక నెమ్మది కలుగుతుంది. నా బాధను అర్థం చేసుకునేవారు, వినేవారు, నాకంటూ ఒకరు ఉన్నారు అనే ధైర్యం ఒక వ్యక్తిని బలాన్ని ఇస్తుంది. దావీదు కూడా అలానే అనుకున్నాడు. దాదాపుగా 400 మంది తనతో కూడా ఉండడానికి వచ్చాడు. అప్పుడు వారికి అధిపతి ఆయను అని రాయబడింది. చూడండి, 400 మంది దావీదును ఎక్కడికి వెళ్ళారు? వెతుకుంటే ఎక్కడికి వెళ్ళారు? అడవిలోకి వెళ్ళారు, అరణ్యంలోకి వెళ్ళారు. దావీదు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అతనితో కూడా ఉన్నారు. ఎవరు? 400 మంది. అయితే జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు మనం వాక్య భాగంలోకి వద్దాం. చూడండి, మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఏం జరిగింది? దానికంటే పైన 30వ అధ్యాయం మొదటి వచనం, దావీదును అతని జనులు 3వ దినమందు స్లిగగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి స్లిగం మీద పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి అని ఉంది. చూడండి, అంటే దావీదు ఎద్దకు 400 మంది వచ్చారని చెప్పుకున్నాం కదా. ఆ 400 మంది తాలూకు సంబంధించి భార్య బిడ్డలను, దావీదు యొక్క భార్య బిడ్డలను, వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళి అక్కడ ఆ రాజు వద్దులే మీరు వెళ్ళిపోండి, తర్వాత మా యుద్ధం మేమే చేసుకుంటాము అని ఆ ఫిలిష్తీ రాజు చెప్పినప్పుడు
సరే అని తిరిగి వచ్చేటప్పుడు 3 రోజులు అయింది వాళ్ళు పోయి వచ్చేటప్పటికి. 3వ రోజు వచ్చేటప్పటికి ఆ ఊరి స్థితి చూడగానే ఏం జరిగింది? అమాలేకులు వచ్చి ఆ ఊరిని తగలబెట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి అందరినీ బలత్కారంగా ఎత్తుకొని పోయారు, చంపకుండా వాడిని తీసుకుని పోయారు. ఎవరూ లేరు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, ఏ ఆనవాళ్ళు కూడా అక్కడ వదిలిపెట్టుకుని వారిని తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఎవరికైనా ఆ స్థితిని తట్టుకోలేరు. అనుకోకుండా కొన్ని పరిస్థితులు మన జీవితంలో జరిగినప్పుడు, మన ప్రమేయం లేకుండా ఏమైనా జరిగినప్పుడు మనం కుప్పగొలిపోతాం. దేవా, నాకెందుకు ఇలా జరిగింది, నన్ను ఎందుకు ఇలాంటి స్థితిలో కూడా నన్ను తీసుకెళ్ళావు అనే వేదన వారికి కలిగినప్పుడు వారు ఏడ్చడానికి శక్తి లేనంతగా ఏడ్చినట్లుగా అక్కడ రాయబడింది. అక్కడ రాయబడిన మాట చూడండి. దావీదు అతని జనులను పట్టణమును వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి పోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. మనం చేయగలిగింది అదొక్కటే. అనుకోని పరిస్థితులు, అనుకోని సంఘటనలు మన బ్రతుకులో జరిగినప్పుడు ఏడవడం తప్ప మనం ఏం చేయలేం. ఏడ్చారు, అందరూ ఏడ్చారు. మరి ఏడ్చినప్పుడు ఆ స్థితి కారణం దావీదా? కాదు. అది దావీదు వలన ఏమైనా కలిగిందా? కాదు. చూడండి, ఈ రోజుల్లో మనుషులు అంటే స్పాంటేనియస్గా ఎలా మారిపోతా అంటే పరిస్థితులు మనుషులు ఏ విధంగా మారుస్తాయో చూడండి. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎలాంటి వారో మీకు చూపిస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు 2 నుంచి చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసిన వారందరూ, అసమాధానంతో ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్ద ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండరు. ఏ ఆశతో వచ్చారు చెప్పండి? ఒకవేళ దావీదే సౌలు చేత తరమబడుతున్నాడు. గమనించండి, దావీదే సౌలు చేత తరమబడుతున్నాడు. అతను తినడానికి తిండి లేదు. మరి అతన్ని ఎత్తుక్కుంటూ వాళ్ళకి రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అంటే వీళ్ళకేమి ఇక్కడ అప్పులు ఉన్నాయి, వీళ్ళకేమి ఈ కుటుంబంలో సమాధానం లేదు, అక్కడ ఉండడం వాళ్ళకి చాలా ఇబ్బంది. అప్పులు చేసిన వాళ్ళు అక్కడ ఉంటే ఎవరు అక్కడ అడుగుతుంటారు కాబట్టి తప్పించుకొని పోవచ్చు. మరి తప్పించుకొని పోతే అప్పులు ఎట్లా తీరుతాయి? కష్టం ఎట్లా తీరుతుంది? కాబట్టి దావీదు ఎద్దకు వెళ్తే ఇవన్నీ పోతాయి. ఎందుకని? దావీదును అంతకుముందే రాజుగా సమూయేలు అభిషేకించాడు. సౌలు చేస్తే ఖచ్చితంగా దావీదే రాజు అవుతాడు. అతను రాజు కాక ముందే అతని ఎద్దుకు వెళ్తే అతను రాజు అయిన తర్వాత మనకు ఏదో ఒకటి ఇస్తాడు కదా, మన అప్పులు పోతాయి కదా, మన ఇబ్బంది పోతుంది కదా, మన కష్టం పోతుంది కదా అని ఊరికనే ఆయన దగ్గరికి పోలేదు. పాపం, అయ్యో కష్టపడుతున్నాడే, అడవులు ఒక్కడిగా ఉంటున్నాడే, పాపం అన్యాయం అయిపోయాడే, కష్టపడి పనిచేసి రాజ్యం కోసం పోరాడి కూడా నిర్నిమిత్తంగా తరమబడుతున్నాడే అని బాధతోనో లేకుంటే అనే ఆలోచనతో దావీదును వెతుక్కుంటూ పోలేదు. వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి, వారు అప్పులు చేశారు కాబట్టి, ఇంట్లో అసమాధానం ఉంది కాబట్టి, ఇవన్నీ పోగొట్టుకొని ఒకరోజు ఒక మంచి స్థితి రావాలంటే దావీదుతో వెళ్తే దావీదు ఖచ్చితంగా ఏదొక రోజు సౌలును చంపుతాడు. ఎందుకంటే దావీదు బలాఢ్యుడు, పరాక్రమశాలుడు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళి అనేకమైన విజయాలు దేశానికి చేకూర్చాడు. కాబట్టి అలాంటి వాని యుద్ధకు వెళ్తే మనకు ఒకరోజు క్షేమం కలుగుతుంది, మంచి జరుగుతుంది. ఆయన రాజుగైతే ఆయన రాజ్యంలో ఏదో ఒక ఉద్యోగం ఇస్తాడు, మన అప్పులు తీరుస్తాడు, మన కన్నీటిని తుడుస్తాడు. దావీదు చాలా మంచి వ్యక్తి అనుకొని ఆయన యుద్ధకు వెళ్తే ఆ రోజు దావీదు ఒక్క మాట అనలేదు, మీరు అప్పులు చేసి నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను అని అనలేదు. వారు ఏ స్థితిలో వచ్చినా దావీదు వారిని చేర్చుకున్నాడు. సరే, నేను తిన్నదే తింటాడు, ఉంటేనే తింటాం, లేకుంటే లేదు అనుకొని వారితో కలిసి ఆయన అరణ్యంలో తరుమబడుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో జరిగింది ఏంటంటే, వీరు ఒక రాజును ఆశ్రయిస్తారు, ఫిలిష్తీ రాజును. సరే, సౌలు ఫిలిష్తీ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిష్తీ రాజు అడుగుతాడు, మరి మనం సౌలుతో యుద్ధానికి వెళ్దామా అంటే నేను కూడా వస్తానంటాడు. సరే, ఈ 400 మందిని తీసుకొని
దావీదు కూడా యుద్ధానికి వెళ్తూ ఉంటే ఆ ఫిలిష్తీ దేశంలో ఒక వ్యక్తి అంటాడు, అయ్యా దావీదును కూడా తీసుకొస్తున్నావే, ఒకవేళ యుద్ధానికి వచ్చిన తర్వాత అతని ఆలోచన మారిపోయి తన యజమాని పక్షాన్ని చేరితే మనకి నష్టం కదా, తిరిగి మన మీద యుద్ధం చేస్తే, ఆయనకు అనుకూలంగా మారిపోతే అని ఒక డౌట్ రైజ్ చేసినప్పుడు, నిజమే కదా ఎందుకులే అని తిరిగి దావీదును పంపించేస్తాడు, దావీదుతో ఉన్నవారిని పంపించేస్తాడు. అప్పుడు వీళ్ళు ఆ యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేలోపే ఏం జరిగింది అంటే, తన బిడ్డలను, భార్యలను, కుమారులను అందరినీ ఆ ఊరిని కాల్చివేసి మొత్తాన్ని ఎత్తుకొని పోతారు అమాలేకులు. అది జరిగింది అక్కడ. మరి ఈ జరిగిన దానికి ఎవరిని బాధ్యుని చేయాలి? దావీదును వారు బాధ్యుని చేస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడ ఎంత త్వరగా మనుషుల యొక్క మనస్తత్వం మారిపోతుందో. ఏడ్చడానికి శక్తి లేనంతగా ఏడ్చిన వారు, అయ్యో ప్రభువా మనం ఏం చేద్దాం, అయ్యా మనం వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని దావీదును ప్రోత్సహించింది లేదు. నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కదా, మనం వెళ్ళి దేవుని సన్నిధిలో అడుగుదాం పదండి, ఈ స్థితిలో దేవుడే మనకు దిక్కు అని ఆ రోజు వారు దావీదును ప్రోత్సహించకపోగా ఏం చేశారు చూడండి, అక్కడ రాయబడిన మాట చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడిన 6వ వచనం, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణం విసికినందుగా రాళ్ళు రువి దావీదును చంపుకుందాం రండని వారు చెప్పుకున్నారు. ఎంత దారుణం! మనుషులు ఎంత త్వరగా మారిపోతారు. అందుకే ఇందాక నమ్మిన వారు మోసం చేస్తే నమ్మి చేర్చుకున్నారు. అయ్యో అక్కర ఉందయ్యా, నా ఊర్లో బాగలేదు, ఈ కుటుంబ పరిస్థితి బాగలేదు, సరేలే నువ్వు నాకు పెట్టాల్సిన అవసరం లేదు, ఉంటానులే, నువ్వు తిన్నదే నాకు పెట్టు, నీతో పాటు ఉంటానులే అన్నీ అడిగితే సరే అని ఉంచుకున్నందుకు ఈరోజు తన్ను ఆ స్థితికి బాధ్యుని చేసి నిర్నిమిత్తంగా రాళ్ళు రువ్వి చంపాలి అని అనుకున్నారు. రాళ్ళు రువ్వి చంపేంత దారుణం దావీదేం చేశాడు? వారిని చేర్చుకోవడం పాపమా? అక్కర ఉన్నవారిని, ఇబ్బందులు ఉన్నవారిని రండి నేను మీకు తోడుగా ఉంటాను, అండగా ఉంటాను అని చెప్పడం పాపమా? ఈ రోజుల్లో అదే చాలామందికి శాపం అయిపోతుంది. సరే మనవారులే చేద్దాం, వారికి సహాయం చేద్దాం అని సహాయం చేసి చెడ్డవారైపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? దావీదు యొక్క స్థితి కూడా అదే. నమ్మిన వారే ఆ క్షణమే రివర్స్ అయిపోయారు. ఆ స్థితిని కూడా వాళ్ళు ఆలోచించుకోలేదు. ఈ స్థితి ఎందుకు కలిగింది, ఎవరి వలన కలిగింది అని కూడా వాళ్ళు ఆలోచించుకోలేదు. ఈ రోజుల్లో కూడా అంతే, చాలా మంది కూడా పరిస్థితిని అర్థం చేసుకోవడం మానివేశారు. కుటుంబాల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నువ్వే కారణం, ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగిందో ఆలోచించుకోవట్లేదు. ప్రేమేం లేకపోయినా కొన్ని సంఘటనలు కుటుంబాల్లో జరిగినప్పుడు నువ్వు ఎవరిని బాధ్యత చేస్తున్నావు? ఎవరి మీద దాన్ని రుద్దుతున్నావు? ఎవరి వల్ల జరిగిందని నువ్వు రాళ్ళు ఎత్తుతున్నావు, చంపడానికి, కొట్టడానికి, గొడవ పడ్డానికి. చూడండి, అప్పటి వరకు కలిసి ఉన్నారే, అప్పటి వరకు కలిసి తిన్నారే, అప్పటి వరకు బాగానే ఉన్నారే, అప్పటి వరకు అన్న తమ్ముడు అనుకున్నారే, అప్పటి వరకు అక్క చెల్లెలు అనుకున్నారే, అప్పటి వరకు ఒకవేళ వరుసలు చెప్పుకొని అత్తా మామ అనుకున్నారే. ఇంతలోనే దావీదు అంత పగవాడైపోయాడా? అంత పరాయవాడైపోయాడా? అంత చంపడానికి అతను చేసిన తప్పేంటండి? ఎంత దారుణం మనుషులకు మనస్తత్వం. ఈరోజు మనుషులు కూడా అంతే, నిమిషంలో మారిపోతారు, క్షణంలో మారిపోతారు. అప్పటి వరకు మాట్లాడిన వారు వాళ్ళకి నచ్చకపోతే వెంటనే రివర్స్ అయిపోతారు. మరి అలా మనల్ని ఎవరైనా మోసం చేస్తే, అలా ఎవరైనా మనకు ఎదురు తిరిగితే, మనం ప్రమేయం లేకుండా నీవే దానికి బాధ్యుడవు, నీ వలన జరిగింది అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఒకటే, నిన్ను నమ్మి వచ్చాం కాబట్టి ఈరోజు మాకు ఇది జరిగింది. ఎవరు రమ్మన్నారు అసలు వాళ్ళని? నేనేం రమ్మన్నాడా? ఆయన ముందే అనుకున్నాడు, నేను గువ్వ వల్ల ఎగిరిపోయి అరణ్యంలో ఉంటే బాగుండును, వీళ్ళు చంపే వాళ్ళ చేతిలో పడకుండా అనుకొని ఎక్కడో ఒంటరిగా దేవుని కృపను బట్టి బ్రతుకుతూ ఉంటే మేమున్నాము అంటూ, మీ వారమంటూ తోడుగా వచ్చి అతనితో కూడా ఉండి, అతనితో కూడా తిని, అతనితో కూడా తిరిగి ఈరోజు ఒక కష్టం రాగానే ఆ కష్టం ఎవరి వలన ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోకుండా దావీదును రాళ్లతో చంపాలనుకోవడం ఎంత దారుణం అండి. ఈరోజు క్షణాల్లో మారిపోతారు. క్షణాల్లో భార్యాభర్తలు అప్పటి వరకు బాగానే ఉంటారు, అప్పటి వరకు కలిసి షాపింగ్ తిరిగి వస్తారు, చిన్న మనస్పర్ధ రాగానే రివర్స్ అయిపోతారు.
ఏదైనా కుటుంబంలో చూడండి ఎంత దారుణంగా మనుషులు పరిస్థితిని అర్థం చేసుకోలేక, చూడండి అంటే మనిషి పరిస్థితులు మనుషుల యొక్క సంబంధాలను విడదీస్తాయి. అప్పుడు నిజమైన వ్యక్తి ఎవరో మనకు తెలియజేస్తాయి. ఇప్పుడు అనుకొని ఉండవచ్చు దావీదు, దేవా నా వారని నేను చేర్చుకున్నాను, ఇబ్బంది గలవారని నేను చేర్చుకున్నాను, అప్పులలో ఉన్నారని నేను చేర్చుకున్నాను, అసమాధానంతో ఉన్నారని నేను చేర్చుకుంటే వీళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారని అని ఆయన ఎంతగా కృంగిపోయి ఉంటారు. ఆ టైంలో ఎవరండి ఆయనకు తోడుగా ఉండి నేనున్నానని చెప్పింది? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒక్కరు కూడా అతనికి దావీదు తప్పేంటి, మీరందరూ ఇటు అంటున్నారు కదా, దావీదు చేసిన నేరం ఏంటి అన్నవారు ఎవరూ లేరు. ఒక్కరు కూడా అడగలేదు. అందరూ ఒకటైపోయారు. ఈరోజు ఒకవేళ మన కుటుంబాల్లో నీ యొక్క స్థితిని చూసి, పరిస్థితిని నీ మీదకి నెట్టివేసి, నీవే దీనికి బాధ్యుడు అని అందరూ ఒకటై నిన్ను ఒంటరిదానిగా చేసి, నిన్ను ఒంటరివాడిగా చేసి, నీ మీదకి రాళ్ళు రువి, నిన్ను మనుషుల ముందు నిలవబెట్టి, నీ స్థితిని బజార్కి ఇచ్చి, నీ ప్రమేయం లేకపోయినా నిన్ను అనేవాళ్ళు ఉన్నారా? మరి అలాంటి స్థితిలో నమ్మిన మనుషులే మోసం చేస్తే మరి ఎవరిని బట్టి ఈ లోకంలో బ్రతకాలి, దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి అని అనుకుంటున్నట్లయితే దావీదు చేసినట్లుగా మనం చేయాలి. చూడండి ఏం చేశాడు. చూడండి, వారి కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని, దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చూడండి, అంటే ఏ స్థితిలోనైనా సరే, ఏ వ్యక్తిని అయినా సరే మనము నమ్మకూడదు. భార్య అయినా భర్త అయినా ఏ క్షణంలో ఏం జరుగుతుంది అంటే నువ్వు అంటే ఆధారపడదగిన వ్యక్తి ఎవరు? మార్పు నొందిన వ్యక్తి ఎవరు? దేవుడే. నీ బ్రతుకులో నువ్వు ఆధారపడాల్సింది ఏ స్థితినైనా సరే ఆ మార్చగలిగిన వ్యక్తి ఎవరిని నువ్వు నమ్మాలంటే దేవుడి మీదే. చూడండి, అలాంటి పరిస్థితులు దావీదుకు ఒక ధైర్యం ఏంటంటే, నేను నమ్మిన దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. నిర్నిమిత్తంగా నన్ను తరుముతున్నారు, నన్ను చంపాలనుకున్న వాళ్ళు శత్రువులైతే, ఒకవేళ నేను సహించేవాడినే వాళ్ళు శత్రువులు కారు, నా చలి కారు, అంటే నాతో కూడా ఉన్నవారే చంపాలి అనుకుంటున్నారు. ఎంత దారుణం అండి. మంచిగానే ఉంటూ కొన్ని విషయాలు మోస్తూ, ఆ ఇంటికి మోస్తూ, ఆ ఇంటికి వారి గురించి చెప్తూ, వీరితో మంచిగా ఉండి ఈ విషయాలను తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి వీళ్ళకి వెనక కపటోపాయాలు పన్ని నాశనం చేసేవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళ అవసరం కోసం ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగి ఆ ఇంట్లో మాటలు ఈ ఇంట్లో మాటలు చెప్పి వీళ్ళతో ప్రేమతో ఉంటూ తింటూ కూడా వారి మీద ఎగదోసేవారు, వారి గురించి చెడుగా చెప్పేవారు ఎంతమంది లేరు? అలాంటి స్థితి దావీదు ఎదుర్కొన్నాడు. కానీ ఆ స్థితిలో దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొన్న పరిస్థితుల్లో అందరు నిన్ను అంటున్నప్పుడు, అందరూ నిన్ను వేలెత్తి చూపుతున్నప్పుడు, ఈ స్థితికి కారణం నువ్వే, ఆ స్థితి కారణం నువ్వు కాకపోయినా నువ్వే అంటున్నప్పుడు, ఇంకా నేను ఎవరిని బట్టి సంతోషించాలండి? కుటుంబంలో ఎవరు నా పక్షాన లేరు, ఎవరు నా మాట వినరు, ఎవరు నాకు సపోర్ట్ చేయరు అనుకుంటున్నావా? వారిని బట్టి కాదుగాను ధైర్యంగా ఉండాల్సింది. ఆ స్థితి నుంచి తప్పించగలిగి తిరిగి వారినే నీ ఎదుటికి తీసుకురాగలిగిన దేవుని బట్టి మనము ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశారో, విచారించాడో, దేవుడు ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం. ఎంతటి ఆపద! ఆ క్షణం రాళ్ళు రువి వాళ్ళు కొట్టింటే చచ్చి ఉండేవాడేమో, కానీ ఒక్క నిమిషం నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను అని వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు ఒక ఆనవాలు అని చూపిన దాన్ని బట్టి దాని ప్రకారంగా వారు వెళ్ళినప్పుడు చూడండి, వారిని కలుసుకోవడం జరుగుతుంది. కలుసుకొని మరి వారు యుద్ధం చేసి వారిని చంపి పోగొట్టుకుని తిరిగి సమస్తాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, మళ్ళీ సంపాదించుకున్నప్పుడు దోపుడు సొమ్ము పంచుకోవడానికి మాత్రం అందరూ వచ్చారు. మీరు కానీ తర్వాత చూస్తే ఈ 400 మందిలో కూడా కొందరు వాళ్ళు వదిలిపెట్టిన సామాన్ దగ్గర కూర్చొని, అయ్యా మేము అంత దూరం నడవలేంలే, మీరు వెళ్ళి రండి అంటే
కొందరు వెళ్ళి యుద్ధం చేసి వస్తారు. వాళ్ళు జయించి వచ్చిన తర్వాత విస్తారమైన దోపుడు సొమ్ము పట్టుకొని వస్తారు. ఆ సొమ్ము విషయంలో ఏమంటారంటే అంత మాదే అంటారు. అప్పుడు ఆయన అంటాడు, అట్లా కాదు, యుద్ధం చేసిన వాడికి ఎంత బాధ్యత ఉందో, ఎంత భాగం ఇవ్వాలో, సామాన్యత ఉన్నవాడికి కూడా అంతే భాగం ఇవ్వాలని న్యాయం తీర్చి అందరు సమానంగా పంచుకున్నట్లుగా చేస్తాడు. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నమ్మిన వారు మనల్ని మోసం చేస్తే, మనకు ఎదురు తిరిగితే, మనకు రివర్స్ అయితే, మనము దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ పరిస్థితిని మనము సరిదిద్దాలి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, నాకు దేవుడు ఈ మార్గాన్ని చూపించాడు, మీరు రావాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తాను అనుకుని వెళ్ళలేదు. తిరిగి వారిని తీసుకుని వెళ్ళాడు, యుద్ధం చేశాడు. వాళ్ళు పోగొట్టు సమస్తము తిరిగి సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించి పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎవరైతే రాళ్ళు రువ్వి చంపాలనుకున్న వారికి తిరిగి సమాధానాన్ని ఇచ్చాడు. ఎవరైతే రాళ్ళు రువ్వి చంపాలనుకున్న వారికి సమస్తాన్ని సంపాదించి పెట్టాడు. దేని ద్వారా? తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించిన దాన్ని బట్టి. అంతేకాని ఎదురు తిరిగి వాళ్ళతో గొడవ పడిన దాన్ని బట్టి కాదు. మీరు 10 మంది కొడితే నేను ఒక్కరిని చంపలేనా, ఒక్కరిని కొట్టలేనా అనుకొని తనకు కలిగిన పరాక్రమాన్ని బట్టి ఎదురు తిరగకుండా ఏ పరిస్థితిని సహించి తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించి ఎవరైతే రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారో వాళ్ళకి జవాబు చెప్పాడు ఆ రోజు దావీదు. చూడండి, తిరిగి సమస్తాన్ని సంపాదించినట్టు మనం చూస్తాం. చూడండి 18వ వచనం, అదే 30వ అధ్యాయం 18. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకుపోయిన దానంతటి తిరిగి తెచ్చుకున్నాను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించును. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానంతటి కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, విపత్కరమైన పరిస్థితుల్లో దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం కూడా మన పరిస్థితులు బాగా లేవని వాళ్ళలాగా ప్రవర్తించకుండా మనం ఏం చేయాలంటే దావీదులాగా ప్రవర్తించి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని మనం దేవుని సన్నిధిలో విచారిస్తే ఆయన మనకు కనుగొంటాం, ఆయన మార్గాన్ని మనం చూస్తాం. ఒకవేళ దావీదు ఆ రోజు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా వారు అరిశారని, వారు చంపాలని చూస్తున్నారని, ఈ దారిని పోదామని పరిగెత్తి ఉంటుంటే దావీదు తన జీవితంలో ఎప్పుడైనా వారిని కలుసుకుని ఉండేవాడా? కాదు. ఒకవేళ వారు తూర్పుకు వెళ్ళింటే ఈయన పడమరకు పరిగెత్తి ఉంటుంటే కలుసుకుని ఉండేవాడా? కాదు. మన బ్రతుకులో దేవుడే ఆలోచన చెప్పాలి. ఆ ఆలోచన పొందుకునడానికి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మనం చూస్తాడు. ఇర్మియా గ్రంథం, వారు ఏడ్చుచు నా యొద్దకు వస్తారు, వారు ఏడ్చుచు నా యొద్దకు వచ్చినప్పుడు నేను వారిని నడిపిస్తాను. ఎక్కడికి? క్షేమకరమైన స్థితిలోకి. మీరు కానీ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చూడండి, త్వరగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచు వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలను నీళ్లు కావాల ఎద్దుకు వారిని నడిపించేదను. దావీదు కూడా ఏడ్చుకుంటేనే దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఏం చేయాలి ప్రభా, వీళ్ళైతే సడన్గా ఎదురు తిరిగారు, నేనేం చేయాలి అని ఏడ్చుకుంటూ దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఏం చేశాడు? ఒక చక్కని మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం గుండా వారు క్షేమకరమైన స్థితిలోకి వెళ్ళాడు. ప్రియులారా, ఈరోజు నీ కుటుంబ స్థితిని బట్టి నీ మీద ఎద్దా వేసి దాన్ని బాధ్యుడిగా చేసి నేను బాధిస్తున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు నమ్మిన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు ప్రార్థన చేస్తే దానికి సమాధానాన్ని నువ్వు కనుగొంటావు. దేవుడు అక్కడికి నిన్ను నడిపిస్తాడు. దావీదుని అలా నడిపించాడు. దావీదు వారిని కలుసుకున్నాడు, యుద్ధం చేశారు, తిరిగి మొత్తాన్ని కూడా ఏది పోగొట్టుకోకుండా తిరిగి సంపాదించుకున్నాడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. అది ఏది తక్కువ కాకుండా, ఏది పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించడానికి దేవుడి వల్ల మాత్రమే సాధ్యం. దావీదు జీవితంలో నమ్మిన వారు తనకు ఎదురు తిరిగినప్పుడు, మోసం చేసినప్పుడు, పరిస్థితులను బట్టి మారిపోయినప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దానియేలు జీవితంలో కూడా శకునగాండ్రు అందరిని చంపాలి అనుకున్నప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు, అయ్యా
ఆ దర్శన భావం నాకు తెలియచేయండి అని తన స్నేహితులకు చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అదిలి నెబుకద్నెజరుతో చెప్పినప్పుడు ఇంకా చంపొద్దులే అని చెప్తాడు. చూడండి, దానియేలును బట్టి ఆ దేశంలో ఉన్న శకునగాండ్రు జ్ఞానులు అందరూ కూడా రక్షించబడితే ఆ జ్ఞానులే దానియేలును రాజు హెచ్చించాడని పగబట్టి ఏదో ఒక తప్పిదం కనుగొని నేరారోపణ చేసి చంపాలని చూసి ప్రార్థన విషయంలో తప్ప ఏ విషయంలో కూడా దానియేలును మనం దక్కించుకోవాలని చెప్పి ఒక ప్రపోజల్ రాజు ఎదుట పెట్టి ఆ ప్రపోజల్ అంటే ఆ యొక్క ప్రతిపాదన దానియేలు పాటించకపోవడం చూసి దానియేలును ఏం చేశారు? సింహపు బోనులు వేశారు. మనం రాత్రి చెప్పుకున్నాం. చూడండి, నమ్మిన వారి కోసం ఆయన ప్రార్థన చేశాడు. జ్ఞానులందరూ చంపాలని ఆజ్ఞ వస్తే ఒక్క రోజు ఆగండి అని పర్మిషన్ తీసుకుని ప్రార్థన చేశాడు. కానీ వారే ఇప్పుడు చంపాలనుకున్నారు. చూడండి, అయితే దేవుడు దానియేలును కాపాడాడు. మనుషులు మనల్ని మోసం చేయొచ్చు, మన మేలు అంటే మన వలన మేలు పొంది కూడా మనకు ఎదురు తిరగవచ్చు, మన మేలు మర్చిపోవచ్చు. కానీ దేవుడు అలా మర్చిపోయే దేవుడు కాదు. ఎప్పుడైతే దానియేలును దేవుడు కాపాడాడో రాజు కోపం వచ్చి ఎవరు నీ మీద నేరారోపణ చేసిన ఫలాని వారు వాళ్ళందరినీ కూడా తిరిగి బోనులు వేయగానే వాళ్ళు రాగానే సింహాలు వాళ్ళను ఎముకలు కూడా దొరకకుండా పిండి చేసి తిన్నట్లుగా మనం చూస్తే ఎంత దారుణం. ఒకసారి వారి గురించి విజ్ఞాపన చేశాడు, కానీ రెండోసారి ఆయన చెప్పకుండానే రాజు కోపం కలిగింది. మనం నమ్మిన వారే మనం మోసం చేస్తే, మనకు ఎదురు తిరిగితే మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన బట్టి ధైర్యమే, ఆ విశ్వాసమే ఈ లోకంలో నడిపించాలి. అంతేకాని కృంగిపోయి బాధపడుతూ వేదన పడుతూ దిగులు పడుతూ జీవించడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఈరోజు నువ్వు అర్థం చేసుకునేది ఏంటి? ఎవరు ఏ స్థితికి నిన్ను బాధ్యుని చేసినా నువ్వు భయపడకుండా నీవు నమ్మిన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే ఆ స్థితిని నీవు మార్చగలుగుతావు. దావీదు ఆ స్థితిని మార్చలేదా? మార్చాడు. దానియేలు ఆ స్థితిని మార్చలేదా? మార్చాడు. కారణం ఏంటి? వారు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి, వారు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి. ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నీ స్థితిని బట్టి నిన్ను బాధ్యునిగా చేసి, నిన్ను నమ్మిన వారే, నీ చెలికారే, నీ బంధువులే, నీ రక్త సంబంధికులే, నీ కుటుంబీకులే దానికి బాధ్యునిగా చేసి నీ వల్ల జరిగింది, నీ వల్ల కలిగింది అంటూ దిప్పిపడుస్తున్నారా? భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తే దాన్ని తిరిగి మార్చుకోగలుగుతావు. దానియేలు జీవితంలో అలా మార్చుకోగలిగాడు, దావీదు జీవితంలో అలా మార్చుకోగలిగారు. మనుషులు మారిపోతారు, దేవుడు ఎన్నడూ మారడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు. కాబట్టి అలాంటి దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆ విశ్వాసం నీలో ఉంచుకొని మనస్ఫూర్తిగా మనము ఆయన సన్నిధిలోకి వెళ్దాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఒక నిమిషం. యవనస్తులంతా మోకాళ్ళునండి. త్వరగా యవనస్తులు అంటే 40 ఏళ్ళు కూడా యవనస్తులే. ఇప్పటికి నన్ను ముసిలోడు అంటే ఒప్పుకాను నేను. అందరి మోకాలు ఉన్నారా? ఏదో నొప్పులు ఉన్నోళ్ళు తప్ప, వయసులో ఉన్నోళ్ళు తప్ప. పోగొట్టుకున్నది సమస్తమును దావీదు సంపాదించుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం ఏమి సంపాదించుకోవాలా? ఏం పోగొట్టుకున్నావు? శాంతిని పోగొట్టుకున్నావా? సమాధానాన్ని పోగొట్టుకున్నావా? ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావు? పరిశుద్ధత పోగొట్టుకున్నావా? సంతోషాన్ని పోగొట్టుకున్నావా? దేవుని మందిరానికి రావటానికి సంతోషాన్ని పోగొట్టుకున్నావా? ఒక్కసారి ప్రార్థన చేయండి. ప్రభువా, మా పూర్వస్థితి మాకు మరలా దయచేయి ప్రభుని ప్రార్థన చేయాలి అందరూ. ప్రభువా, మా పూర్వస్థితి తెరవాలి. విన్న వాక్యాన్ని మననం చేసుకుంటూ, దేవా మా పూర్వస్థితి మాకు మరలా దయచేయి ప్రభు. అందరం నోలు తెచ్చి బిగ్గరగా నీ సన్నిధిలో జ్ఞాపకం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. దేవా, పోగొట్టుకున్నాం ప్రభు. జీవం కలిగిన దేవా, నీకు స్తోత్రం. ఇది వరకు మేమేం పోగొట్టుకున్నావో, ఎలా పోగొట్టుకున్నావో మాకు తెలియజేశావు. ఉజ్జీవాన్ని నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకునే కృప దయచేయండి. సమస్తమును సంపాదించుకోవటానికి కృప చూపు నాయన. నీ ఆత్మతో అభిషేకించు ప్రభువా. నీ పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాం ప్రభువా. అయా, మేము ఏకాబోధులం అయిపోయినాం ప్రభువా. అయా, నీ ఆత్మను తిరిగి మాకు ప్రసాదించండి. నీ సంతోషాన్ని మాకు దయచేయండి.
సమాధానాన్ని పోగొట్టుకున్నాను ప్రభువా, పరిశుద్ధతను పోగొట్టుకున్నాను ప్రభువా. నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ఒక్కసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తిరిగి మాకు పోగొట్టుకునేది సంపాదించుకుని కృప దయచేయండి అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి హల్లెలూయా మోకరించిన మీరు ఎవరు కూడా మోకాల మీద ఉండండి. స్తోత్రములు స్తోత్రములు నాయనా, పరిశుద్ధుడు అనే దేవా, పరలోకమైన మా ప్రభు, ఒక్కసారి నీ సన్నిధానములో అయా మమ్మల్ని జ్ఞాప్తి చేసుకున్న ఆయన యేసయ్యా, నువ్వు జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, బలమైన వాడవు, శాంతి సమాధానములు ఇచ్చేవాడు, కనికరము కలిగిన దేవుడు కనుక ప్రభు, నువ్వు ఒక్కసారి ఇదిగో ఈ విన్న వాక్యాన్ని నువ్వు జ్ఞాప్తి చేసుకోవడానికి ప్రభు, అయ్యా ఇదిగో మోకరించిన యవనస్తులు అనేకులు ఉన్నారు ప్రభా. అయ్యా వారి భవిష్యత్తు పోగొట్టుకున్నారేమో ప్రభా. ఎనికిడి జ్ఞాప్తి చేసుకుంటూ అయా నిత్యముగా పునరుద్ధాత్మ శక్తిని వారు పొందుకోలేకున్నారేమో ప్రభా. ఇన్న వాక్యాన్ని దావీదు వారు సంతు చేర్చుకున్నారు. మన వారిని చేర్చుకుంటే వారు లాస్ట్కు ఈ రకంగా నిత్యముగా దావీదునే తిరగమల్లి ప్రభా రాళ్లతో చూస్తున్నారేసయ్యా. ఒక్కసారి జ్ఞాప్తి చేసుకున్నాయన అయ్యా, తన వారిని వాళ్ళ బీద స్థితిని చూసి కనికరము కలిగి వారిని వద్దకు చేర్చుకుంటే వారు లాస్ట్కు నిజముగా ప్రభా రాళ్ళు చూవి రాండి దావీదును సంపుదామన్న ఉద్దేశంతో వచ్చారయ్యా. నిజముగా ప్రభువా ఒక్కసారి జ్ఞాప్తి చేసుకుంటే నీ సంగీతానములో మన బంధువులే, మన మిత్రులని, మన రక్త సంబంధులను చేర్చుకుంటే ప్రభా అయ్యా వాళ్ళైతే ప్రభా రాళ్ళు చూద్దామని వస్తున్నారు ప్రభా. నువ్వు జ్ఞాప్తి చేసుకున్నానా? నిన్ను బట్టి ధైర్యంగా నేను నా విశ్వాసాన్ని కొనసాగించు కృప నాకు తెచ్చుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు ఆమేన్. హల్లెలూయా ఆయనను తెచ్చి ధైర్యం పొందుకుందాం. యేసయ్యా మన పట్ల ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆయనే వాక్యము రాసినాడు. ఆ ఈరుని తలుచుకుంటే ఆయనను బట్టి శక్తి పొందుకొని ఏమైతే దావీదు పోగొట్టుకున్నాడో సమస్తాన్ని సంపాదించుకున్నాడు. అలాగనే మనము కూడా విశ్వాస జీవితంలో ఏ ఒక్కడి పోగొట్టుకున్నామేమో ఇప్పుడే ప్రార్థనలు మనవి చేస్తూ ఆయన సంగీతానములో శక్తి పొందుకున్నాము, ఆయనను మహిమ పొందుకున్నాము. ఈ వాక్యాన్ని నిజముగా ప్రభా ఎంతవరకు విన్నారో ప్రభా, ఈ వాక్యాన్ని మా ఉదయంలో భద్రపరుచుకొని నిత్యగా నీకు సాక్షిగా జీవించే కృపను దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అతినియముగా ప్రార్థన చేసి అడుగుతున్నాను పరలోకమున మా తండ్రి. ఆమేన్ ఆమేన్.